నేను బహిరంగంగా రాజాసింగ్ గారి వ్యాఖ్యల మీద చర్చించదలుచుకోలేదు ఈ వేదిక ద్వారా. దానికి అధిష్టానం దృష్టికి వెళ్ళింది కాబట్టి అధిష్టానం తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఏది మంచో చెడో తేలుతుంది. వాస్తవంగా నేను నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్లో దేశవ్యాప్తంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇన్ని లక్షల బూతులు, వేల జిల్లాలు, మండలాలు కమిటీలు అయినాయి. ఎక్కడ కూడా ఫిర్యాదులు లేవు. ఏదైనా ఫిర్యాదు ఉంటే దానికి కూడా ఒక కమిటీ ఉంది. కానీ ఇక్కడ కూడా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే 10 మంది ప్రపోజ్ చేయాలా, 10 మంది జిల్లా అధ్యక్షులు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లు ఆ రకంగా ఆ ప్రపోజల్స్తో వచ్చినట్టయితే స్టేట్ రిటర్నింగ్ ఆఫీస్ తీసుకోకపోయినట్టయితే నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాన్ని పరిశీలిస్తాం. కానీ అటువంటి దాఖలాలు లేవని స్వయంగా రిటర్నింగ్ ఆఫీస్ చెప్పారు. 10 మందితో సంతకాలతో నాకు దృష్టికి రాలేదని వారు చెప్పారు. కాబట్టి అది సమస్య కాదు, ఇష్యూయే కాదు. కాబట్టి ఎవరైనా పోటీ గతంలో ఎన్నికలు జరగలేదని కాదు, సంస్థాగతంగా కూడా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నికలు జరిగి ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఎన్నికైనటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది సంస్థాగతంగా ఇంటర్నల్ డెమోక్రసీ బీజేపీ. ఫర్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా, ఇవాళ నేను ఫస్ట్ టైం హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా అయినప్పుడు లాంగ్ బ్యాక్ 5 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఎన్నిక ద్వారా ఎన్నికలు జరిగింది, పోలింగ్ జరిగింది, బ్యాలెట్ జరిగింది.